నమస్తే అండి. నేను మీ పావని. ఈరోజు మా వీధిలో వినాయకుడి దేవుడి భోజనాలు అయ్యాయండి. మా వీధిలోని కాదు, ఏ వీధిలో దేవుడి భోజనాలైనా నేను మొహమాటం లేకుండా వెళ్ళిపోతానండి. అసలు దేవుడి ప్రసాదం అడిగి మరీ తీసుకుంటారంట. మొహమాటం ఎందుకు చెప్పండి. ఎన్ని డబ్బులు పెట్టినా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా అసలు దేవుడి భోజనాలకు ఉండే టేస్ట్ అనేది ఎక్కడా రాదండి. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇంతనే ఇష్టమేనా అయితే కామెంట్ చేసేయండి. చూడండి, మేము ఆల్రెడీ భోజనాలకు వెళ్ళిపోయాము. చాలామంది ఉన్నారండి. అసలు వన్స్ యుద్ధానికి సిద్ధమయ్యాక వీ కాంట్ మూవ్ బ్యాక్, అంతే కదండి. ఇదిగోండి మా హస్బెండ్ ఇంకా మా బాబు. ఏంటి మా మమ్మీ ఎప్పుడు దేవుడి భోజనాలు కావాలా, ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు. ఆయన అసలు వదలను కదా. చూడండి దేవుడి భోజనానికి ఏమేమి పెట్టారో. ఏదో స్వీట్ పెట్టారండి, ఇంకా వెజ్ బిర్యానీ పెట్టారు. నాకు ఈ వెజ్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా దానికి గ్రేవీ పెట్టారు, ఇంకా మామిడికాయ తొక్కు, ఇంకా కుమ్మిశన పప్పు ఉంటుంది కదండి, అది వంకాయ కర్రీ వేశారండి. చాలా బాగున్నాయి భోజనాలు. నాకైతే సాంబార్ చాలా ఇష్టం అండి. ఎక్కడ దేవుడి భోజనం అయినా కూడా కేవలం స్పెషల్గా సాంబార్ అనేది, సాంబార్ రైస్ ఖచ్చితంగా తింటానండి. అంత ఇష్టం నాకు సాంబారు. మొత్తానికైతే ప్లేట్ నిండా ఫుడ్ పెట్టించుకున్నానండి. ఇంకా తినడం స్టార్ట్ చేశాను. అయితే మామిడికాయ తొక్కు కొంచెం కారంగా ఉంది. దేవుడి భోజనాలు కదా, వంకలు పెట్టకూడదు. అయితే నేను క్యాజువల్గా చెప్తున్నాను. మామిడికాయ తొక్కు ఒకటి కొంచెం కారంగా ఉందండి. అది దానికే నాకు చాలా దాహం వేసింది, నోరు మండిపోయిందండి. అయితే మొత్తానికైతే భోజనాలు తినేసామండి. చూడండి దేవుడు ఊరేగింపు అవుతుందండి. మేము స్లోగా ఇంటికి చేరుకున్నామండి. ఇంటికి వెళ్ళిపోయామండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూడండి ఊరేగింపు ఎలా జరుగుతుందో చూస్తున్నామండి. మీరు కూడా దేవుడి భోజనాలకు వెళ్ళారా అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.